ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, మరి యొక్క నూతన ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 10వ వచనం. ఐజాయా 54 and verse 10. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడి యెహోవా సెలవిచ్చుచున్నాడు. For the mountain shall depart, and the hills be removed, but my kindness shall not depart from thee, neither shall the covenant of my peace be removed, saith the Lord that hath mercy on thee. యేసు ప్రభువారి యొక్క అతి శ్రేష్టమైన నామంలో ప్రియులారా, మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి నూతన దినాన్ని చూసామండి అంటే మనం బ్రతుకున్నాం. దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మరి ఉదయం లేచి వాక్యమును ధ్యానించారా? ప్రార్థనా బలిపీఠము మరి మీ కుటుంబంలో ఉన్నదా? ఒకవేళ లేకపోయినట్లయితే కుటుంబ సమేతముగా ప్రార్థనా సహవాసం కలిగి ఉండండి. అది కుటుంబంలో ఎంతో శాంతి సమాధానాన్ని ఇస్తుంది అనే సత్యాన్ని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియులారా, దేవుని వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుందాం. పర్వతములు తొలగిపోయిన, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. ప్రియులారా, దేవుని కృప మనల్ని విడిచిపోదు అనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆ కుటుంబంలో లేకపోతే మన వ్యక్తిగత జీవితంలో సమాధానం ఉంటుంది. ఎందుకంటే మనం రక్షించబడ్డాం. ఎట్లా అండి? మనం చేసేటువంటి నీతి క్రియలు, భక్తి కార్యములు మనం రక్షించవు, కానీ దేవుని యొక్క మహా ఉచితమైన కృప మనం రక్షించింది. ఈ యొక్క సత్యాన్ని, ఈ యొక్క అనుభవం ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో, అయ్యో ప్రభువా, ఎలాంటి ఘోరమైనటువంటి మరణం పొందవలసిన నన్ను, పాపం చేతను శాపగ్రస్తమైన జీవితం ఉండవలసిన నన్ను మీరు రక్షించుకున్నారు, మీ కృపను చూపెట్టారు, మరణంలో నుండి జీవంలోనికి నన్ను దాటింపచేశారు అని ప్రియులారా ఎంతో సంతోషంతో, ఆనందంతో దేవుని ఆరాధిస్తాం, ఆయన మహింపరుస్తాం, ఆయన కొనియాడతాం. ప్రియులారా, ఇది దేవుని యొక్క కృపను మన జీవితాల్లో మనం కలిగి ఉన్నప్పుడు వచ్చేటువంటి అనుభూతి. నా ప్రియ సహోదరి, ఈ ఉదయకాల సమయంలో జాలిపడు దేవుడు, దయచిపెట్టే దేవుడు, ప్రేమించే దేవుడు, అన్ని సమయాల్లో మనతో ఉండే దేవుడు, విడువడు ఎడబాయను అని వాగ్దానం చేసిన దేవుడు మనకున్నప్పుడు, ఈ గొప్ప కృపామయం మనం కలిగి ఉన్నప్పుడు ఎలాంటి సంతోషం మనం కలిగి ఉంటాం. ప్రియులారా, పర్వతములు తొలగిపోయినా, మెట్టలు తత్తరిల్లినా, భూకంపాలు వచ్చినా, యుద్ధములు జరుగుతున్నా, దేవుని కృప మన పట్ల ఉందనే సత్యాన్ని మనం గ్రహిస్తే నిరీక్షణతో ఈ లోకంలో ధైర్యంగా బ్రతుకుతాం. ఈ గొప్ప కృపను దేవుడు మన ప్రతి ఒక్కరికి సమృద్ధిగా దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవ, ప్రేమగల తండ్రి, జాలిపడే దేవా, అనంతమైనటువంటి ప్రేమను మా పట్ల చూపెట్టే దేవా, మీ యొక్క ఉన్నతమైనటువంటి ప్రేమను బట్టి, కృపను బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తున్నాం. మరొకసారి మీరు మాతో మాట్లాడుతున్నారు ప్రభువా. పర్వతములు తొలగిపోయినా, మెట్టలు తత్తరిల్లినా అంటే ఈ లోకంలో ఎలాంటి పరిస్థితుల్లో మేమున్నా మీ కృప మమ్మల్ని విడిచిపోదు ప్రభువా. ఎప్పుడైతే మీ కృపను మేము పొందుకుంటామో ఎలాంటి సమాధానం మా జీవితంలో ఉంటుంది, ఎలాంటి సమాధానం మా కుటుంబంలో ఉంటుంది ప్రభువా. కాబట్టి ఈ గొప్ప కృపామయాన్ని కలిగి ఉన్న మేము నిరాశ నిస్పృహ పడకుండా ధైర్యముతో ప్రతిదాన్ని ఎదుర్కోవడానికి, విశ్వాసంతో ఈ యొక్క యాత్రా జీవితం కొనసాగించడానికి సాయం ఇచ్చేయండి. మనం మీ చేతిగా అప్పగించుకుంటున్నాం. మరి ప్రభువారిని ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించే కృప మీరు మాకు దయచేయండి. ఈ దినమంతా మీరు ఎక్కడి కింద భద్రపరిచి వాక్యము చేత ప్రతి ఒక్కరిని బలపరచమని, ప్రతి కుటుంబంలో మీ సమాధానం సంపూర్తిగా దయచేయమని మనం మీ చేతిగా అప్పగించుకుంటూ యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.